గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. సో 6th వీక్ ఇప్పటిదాకా చూడనటువంటి భాష, విననటువంటి లాంగ్వేజ్ డొనాల్డ్ ట్రంప్ అంతలా ఎందుకని ట్వీట్ చేస్తున్నారు? మనం ఏవైతే కొన్ని మాట్లాడడానికి మీడియా దీంట్లో హెసిటేట్ చేస్తామో వాటన్నిటిని ఎందుకు సోషల్ మీడియాలో యూజ్ చేస్తున్నారు ఆయన? అదే కదా, ఇప్పుడు ఆయన ట్వీట్ చేస్తే ట్విట్టర్ ఆపేస్తుండే. యాక్చువల్లీ ట్రూత్ సోషల్ ఆ ప్రాబ్లం లేదు ఆయనకి, అది ఆయనదే కాబట్టి సో ట్రూత్ సోషల్ చేశారు ఇది. కానీ ఒక హెడ్ ఆఫ్ స్టేట్ అండ్ దట్టు పర్టికులర్లీ యునైటెడ్ స్టేట్స్ లాంటి ఇంత పవర్ఫుల్ దేశానికి హెడ్ ఆఫ్ స్టేట్ ఎఫ్ వర్డ్స్ బి వర్డ్స్ యూజ్ చేయడం అనేది చాలా దారుణం. వాళ్ళ దాంట్లో కూడా ఇది ఈ పోస్ట్ ట్రూత్ సోషల్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఛానల్లో ఒక్కరు కూడా మంచిగా, ఈవెన్ ఫాక్స్ న్యూస్ లాంటి ఛానల్ కూడా ఏం చెప్పలేకపోతున్నారు. అంటే మీరు మీ అసిస్టెంట్స్ ఎవరో లేకుంటే మీ పార్టీ వాళ్ళ వైపు నుంచి ఉన్న మీ కాంగ్రెస్ మ్యాన్ ఎవరో చెప్తే అది ఇంకోటి. యాజ్ ఎ ప్రెసిడెంట్ మీరు ఇట్లాంటి పదాలు వాడడం అనేది చాలా కారణం. మీకు చెప్పాల్సిన ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుంది అందరికీ. మీరు స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయమంటున్నారు, వాళ్ళు చేయట్లేదు. సో మీరేం చేయాలి? పర్సువేషన్ ఉంటుంది, డైలాగ్ ఉంటుంది, మాట్లాడడం ఉంటుంది. దాన్ని ప్రైవేట్లో చేయాల్సి వస్తుంది. పబ్లిక్లో వచ్చి ఎందుకు చెప్పాలి? దట్ ఈస్ ట్యూస్డే రాత్రి ఈస్టర్న్ టైం 8 గంటలకు, అంటే మనకి పొద్దున 5:30కు మీ మీద బ్రిడ్జ్ డే, పవర్ ప్లాంట్ డే చేసేస్తాము, అన్ని ధ్వంసం చేస్తాము. ఇప్పుడు ఇరాన్ పర్స్పెక్టివ్ ఆలోచించండి. ఇరాన్ ఏమనుకుంటారు? సరే మా మీద దాడి చేస్తున్నారు కదా, చేయండి. మేము అదే టైంలో సౌదీ అరేబియాని కొడతాం, మన ఖతార్ని కొడతాం, కువైట్ని కొడతాం, బహ్రెయిన్ని కొడతాం, మిగతా అన్ని దేశాలు ఎవరెవరు ఉన్నారు అక్కడ అందరినీ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఫినిష్ చేస్తారు, అబుదాబి కూడా, దుబాయ్ కూడా. ఇట్లాంటి పరిస్థితుల్లో ట్రంప్ సంగతి ఆలోచన. ట్రంప్ ఏమంటారంటే నాకు నా పని జరగాలి, విచ్ ఇస్ బేసిక్లీ, ఎందుకంటే 3 వారాల ముందు, 2 వారాల ముందు, 1 వారం ముందు కూడా ఆయన ఏమన్నారు, నాకు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ సంబంధం లేదు, వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్, మీరు కావాలంటే తీసుకోండి, దిస్ ఆయిల్ దేర్, యూ టేక్ ఇట్ అన్నారు, పండుగ చేసుకోండి అన్నారు. ఇప్పుడు సడన్గా మళ్ళీ ఆయనకి ఎందుకు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ గుర్తొచ్చింది? ప్రాబ్లం అవుతాడు. ఆయన ఏమంటాడు, అమెరికా 100% మా ఆయిల్ మేమే, షేల్ ఆయిల్ మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం, అంటే మేము డిగ్ చేసి తీసుకుంటున్నాం, మాకు ఎవరు సహాయం అక్కర్లేదు, మాకు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ సంబంధమే లేదు, అక్కడి నుంచి ఆయిల్ మాకు రాదు ఇక్కడికి. దెన్ వై ఈజ్ ఈ ఇన్సిస్టింగ్ ఆన్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ టు బి ఓపెన్? దానికి చాలా క్లియర్ కారణాలు ఉన్నాయి. ఒకటి, ఏ రోజు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అవుతుందో ఆ రోజు ఆయిల్ రేట్ పడిపోతుంది. ప్రతిరోజు 100 నుంచి 120 షిప్పులు పైకి కిందికి వెళ్తూ ఉంటుంది, ఫిలప్ చేసుకుంటే మళ్ళీ బయటకు వస్తుంది. ఇప్పుడు 7 నుంచి 8 షిప్లే పోతున్నాయి. దాంతోనే మనం అర్థం చేసుకోవచ్చు అన్నీ, నాట్ ఎవ్రీథింగ్ ఇస్ క్రూడ్ ఆయిల్. కొన్ని ఫర్టిలైజర్స్ ఉండొచ్చు, కొన్ని కంటైనర్ కార్గో ఉండొచ్చు, కొన్ని హీలియం గ్యాసెస్ ఉండొచ్చు, కొన్ని గ్యాస్ ఉండొచ్చు ఖతార్ దగ్గర నుంచి, ఇట్లాంటి చాలా ఉన్నాయి, ఎల్పిజి ఉండొచ్చు. సో ట్రంప్కి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అమెరికాలో అమెరికన్ ఆడియన్స్కి ఆయన ఒక రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఇక్కడ ఎందుకు ఆయిల్ రేట్ పెరుగుతుంది చెప్పండి. ముందు $2 ఉన్న గ్యాస్ ఇప్పుడు 4కి వెళ్ళిపోయింది, $3 ఉన్న డీజిల్ ఇప్పుడు 5 అయిపోయినాయి పర్ గ్యాలన్. గ్యాలన్ ఇస్ 3.5 లీటర్స్. అక్కడ ఉన్న ప్రజలు అడుగుతున్నారు, ఎందుకు పెంచారు మీరు? మీరే అన్నారు 100% ఆయిల్ మేమే ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఇక్కడే ప్రాసెస్ చేస్తున్నాం, మళ్ళీ ఇంటర్నేషనల్ లెవెల్లో పెరిగినాయండి, వాట్ ఇస్ ద ప్రాబ్లం? మన దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది, $30-40 తొవి తీస్తున్నారు బయటికి, ఇంకొక $10 పెట్టుకోండి ట్రాన్స్పోర్టేషన్, రిఫైనింగ్ అన్ని కాస్ట్ పెట్టుకొని, అప్పుడు కూడా $40, $50, $60 అమ్మొచ్చు కదా, మీరు $120 అమ్ముతున్నారు, $100 అమ్ముతున్నారు, ఎందుకని అడుగుతున్నారు అక్కడ ప్రజలు. ఆయనకి స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేస్తే ఈ రేట్లు పడిపోతాయి, మిడ్ టర్మ్ ఎలక్షన్ వచ్చేదాకా ఆయన హ్యాపీగా ఉంటారని. సో దానికోసం ఇప్పుడు వెంటబడి ఉన్నారు. లేకుంటే హీ వాజ్ టెలింగ్ వార్ ఈజ్ ఓవర్, ఫినిష్డ్, దేర్ ఇస్ నథింగ్ దేర్ అని చెప్పారు. వాళ్ళకి ఇరాన్కి నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, రాడార్ లేదు, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ లేదు, ఏం లేదన్నారు. ఒక F-15-6ని కొట్టారు వాళ్ళు, F-6 చూశారు మీరు, ఈగిల్ కొట్టారు మొన్న. ఎట్లా కొట్టారు? అది కూడా ఏ రాడార్ లేకుండే ఇన్కమింగ్ ఎయిర్క్రాఫ్ట్ ట్రాక్ చేయలేరు మీరు. అంటే వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు బహుశా బయట ట్రంప్ లాగా పబ్లిసిటీ ఇవ్వట్లేదు, వాళ్ళు క్వైట్గా చేసుకుంటున్నారు. టిపికల్ అసిమెట్రిక్ వార్లో ఇదే జరుగుతుంది. మీ ఎనిమీ ఒక వైపు నుంచి వస్తుంటే ఒక స్ట్రాటజీ యూజ్ చేస్తే మీరు ఇంకో స్ట్రాటజీ యూజ్ చేయాలి. ఎందుకంటే ఇరాన్ డైరెక్ట్లీ యూఎస్ని ఫేస్ చేయలేరు. మీరు చెప్పినట్లు కరెక్ట్, వాళ్ళు నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, ఏం లేదు. అట్లాంటప్పుడు ఏం చేస్తారు? యు డూ వాట్? మన దగ్గర వియట్నాంలో ఏం జరిగింది, ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది, అదే మీరు ఇక్కడ కూడా ప్రయోగించండి. అదే చేస్తున్నారు వాళ్ళు.
కానీ దానికి వచ్చి నేను డెడ్ లైన్ ఇస్తున్నాను ఎల్లుండి, చేయకపోతే అంతే సంగతి అని చెప్తే మోస్ట్ అన్ఫార్చునేట్. ఎందుకంటే ఒక్కసారి మీరు వాళ్ళ పవర్ ప్లాంట్స్ మీద కొట్టారో వాళ్ళ ప్రజలు మీ వ్యతిరేకంగా అయిపోతారు. అది డెఫినెట్. ఎందుకంటే ఒకరోజు కరెంట్ లేదు, 2 రోజులు లేదు, వారానికి లేకపోతే ఏం చేస్తారు? పేషెంట్స్ ఏం చేస్తారు? హాస్పిటల్లో ఇంక్యుబేటర్స్లో ఉన్న చేస్తారు, ఐసీయూలో ఉన్న పేషెంట్స్ ఏమైపోతుంది వాళ్ళ సంగతి? ఇదేం ఆలోచించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ టుడే మార్నింగ్ కవిత గారు మనం ఈ రికార్డ్ చేస్తున్న ఇవాళ పొద్దున 6వ తారీఖు ఒక MIT లాంటి ఒక యూనివర్సిటీ ఉంది తెహరాన్లో, యాజ్ ఫేమస్ యాజ్ MIT, తెహరాన్ యూనివర్సిటీలో ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళది. దాని మీద దాడి చేశారు, మొత్తం కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేశారు. చెప్పండి, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ మీకు ఏం చేస్తుందండి డిస్ట్రాయ్ చేయడానికి? ఇప్పుడు నేను చెప్తాను దాని లాజిక్, నేను ఇప్పుడే ఒక ప్రెస్ నోట్ డీటెయిల్ రాస్తాను కాబట్టి. ఏమంటారు? ఈ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ యూజ్ చేసి మిసైల్ ప్రొడక్షన్కి, డ్రోన్ ప్రొడక్షన్కి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని వాడుకున్నారు. వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ స్కిల్స్, అక్కడున్న ఎక్విప్మెంట్ వాడుకొని డ్రోన్స్ తయారు చేస్తున్నారు. దానికి కావాల్సిన బేసిక్ వర్క్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో మేము అది డిస్ట్రాయ్ చేసేసాం. ఇది ఒక ఇల్లాజికల్ థింగ్. రేపు అమెరికాలో ఉన్న ఒరిజినల్ MIT మీద ఎవరైనా దాడి చేస్తే అప్పుడు అమెరికా ఏమంటారు? ఖండిస్తారు, అని అంటారు వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, అది ఇది అంటారు. కానీ ఇరాన్లో ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్ డిస్ట్రాయ్ చేయడం అనేది, యూ గో ఆఫ్టర్ రెవల్యూషనరీ గార్డ్స్, ఎవరు వద్దన్నట్లేదు, వాళ్ళ ఆర్మీ కానీ వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్స్ కానీ. కానీ హాస్పిటల్ని కొట్టడము, MIT లాంటి ఒక వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ని కొట్టడం, ఇది అబ్సల్యూట్లీ నో లాజిక్ అన్నమాట. మనం చూస్తున్నాం, మొన్న కూడా రెస్క్యూ అటెంప్ట్ జరిగినప్పుడు CIA వాళ్ళు ఒక మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ నడిపించారు. నేను దాని గురించి ఒక ఛానల్ చెప్పాను కూడా, ఇదే జరుగుతుంది. CIA అని చెప్పలేదు నేను, కానీ అమెరికా ఏమంటారు, టిపికల్ రెస్క్యూ అటెంప్ట్ కన్నా ముందు మా దగ్గర ఆల్రెడీ వచ్చేసాడు క్యాండిడేట్, మా దగ్గర మా కస్టడీలో ఉన్నాడు, మీరు ఇంకా దేవులాడక్కర్లేదు, మీరు వెళ్ళిపోండి అందరు అంటారు. అదే జరిగింది. ఇరానియన్స్ విత్డ్రూ థింకింగ్ ఆల్రెడీ వీళ్ళు తీసుకెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్, హెలికాప్టర్స్ అని చూసినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చారు వాళ్ళు. అక్కడే ఒక పెద్ద ఫైర్ ఫైట్ జరిగింది, మనకు తెలిసింది అది. దాంట్లో ఒక ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ వీళ్ళు ఒక రఫ్ రన్వేలో దింపారు, చిన్న ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్. దాంట్లో పాసిబుల్లీ నేవీ సీల్స్ వాళ్ళు వచ్చారు. కానీ ఆ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ అక్కడున్న ఇసుకలో, శాండ్లో ఉనిపోయింది అనమాట. దాని తర్వాత దాన్ని టేక్ ఆఫ్ చేయలేకపోయారు. సో ఇదంతా అయిన తర్వాత వీళ్ళందరూ రెస్క్యూ చేసి హెలికాప్టర్ తీసుకెళ్ళిపోయిందా, వాళ్ళు ఇంకో జెట్ పంపించి దీన్ని బాంబ్ చేశారు. అదే ఇప్పుడు ఇరానియన్ స్టేట్ మీడియాలో చూపిస్తున్నారు విజువల్స్. $100 million. వాళ్ళకి ఏం కాదు అది. ఇప్పుడు నా దగ్గర ఒక గెస్ట్ ఇవాళ అడిగారు పొద్దున, సురేష్ గారు ఒక్క జీవితం కోసం ఇంత ఖర్చు పెట్టాలనా అమెరికా అని అడిగారు. నేను చెప్పాను, వాళ్ళ దాంట్లో ఇట్ ఈస్ నాట్ ద మనీ, ఇట్స్ అ ప్రెస్టీజ్. రేపు ఈ ఇరాన్ చేతిలో వీడు దొరికింది అనుకోండి, ఇప్పుడు దొరకలేదు, ఆ స్పెషలిస్ట్, ఆర్మ్ స్పెషలిస్ట్, వాట్ ఎవర్ దే కాల్ హిమ్, ఈజ్ నాట్ ఎ పైలట్, ఆయన కర్నల్ ర్యాంక్, అది కూడా దొరికితే వాళ్ళు సరే పరేడ్ చేసుకుంటారు. వాళ్ళు ప్రతి టెలివిజన్ ఛానల్లో, ప్రతి దాంట్లో లోకంలో అందరికీ ఈయన ముఖం చూపిస్తారు, ఈయన వీడియో చూపిస్తారు. దాంతో అమెరికా దగ్గర ఉన్న పరువు మొత్తం పోతుంది. దట్ సచ్ అ పవర్ఫుల్ నేషన్ కుడ్ నాట్ ప్రొటెక్ట్ యువర్ ఓన్ ఎయిర్మెన్ అని. ఇప్పుడు మనం ప్యారలల్స్ డ్రా చేయాలంటే మన దగ్గర ఆపరేషన్ సింధు టైంలో అభినందన్ని ఎజెక్ట్ చేయాల్సి వచ్చింది పాకిస్తాన్లో, MiG-21. మనం ఏం చేసాం, మన దగ్గర కూడా అట్లాంటి రెస్క్యూ అటెంప్ట్ మన ఆ టైంలో చేయలేం, చాలా రిస్కీ. ఇది కూడా చూడండి ఎంతమంది, ఆల్మోస్ట్ 100 మంది దాకా పార్టిసిపేట్ చేశారంట ఈ రెస్క్యూలో, ఇంక్లూడింగ్ నేవీ సీల్స్. ఒక 12 ఎయిర్క్రాఫ్ట్ పార్టిసిపేట్ చేశారంట. కానీ మనం ఏం చేసాం, ప్రెషర్ పెట్టాం పాకిస్తాన్ మీద. మీకు గుర్తుంటుంది, పాకిస్తాన్ అసెంబ్లీలో, నేషనల్ అసెంబ్లీలో వాళ్ళ ఫారిన్ మినిస్టర్ మాట్లాడుతున్నారు, మా ఆర్మీ చీఫ్ వచ్చి మా ప్రధానమంత్రిని బ్రీఫ్ చేశారు, అభినందన్ని నెక్స్ట్ 24 అవర్స్లో ఇండియాకి పంపించకపోతే ఇండియా వైపు నుంచి అన్ని మిసైల్స్ మా వైపు టర్న్ చేసి పెట్టారు, వాళ్ళు కొట్టేస్తారు మోదీ గారు అని చెప్పారంట. అండ్ ఈ మేడ్ అ స్టేట్మెంట్, ఇస్ హిస్ లెగ్స్ వర్ షేకింగ్ అన్నారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ది. అప్పుడు వితిన్ 24 అవర్స్ రిటర్న్ చేశారు. దానికన్నా ముందు నచికేత, మీకు గుర్తుంటుంది, డ్యూరింగ్ కార్గిల్ వార్ సేమ్ సిచ్యువేషన్. అన్నిటికంటే డేంజరస్ ఏంటంటే, మీ ఎనిమీస్లో మీ దొరకపోతే ఈవెన్ అభినందన్ని కొట్టారు వాళ్ళు, మొత్తం ఫోర్స్ అంతా బ్లడ్ ఉంటాయని. కానీ ఈ పరిస్థితుల్లో దిస్ పర్టికులర్ టెక్స్ట్ బుక్ ఏం చెప్తారు, ఒక రిట్రీవల్ జరిగింది, అప్రిషియేట్ చేయాల్సింది అది, నో డౌట్. బట్ ట్రంప్ ఏంటి, ట్రంప్ రోల్ ఏంటి, ఆయన చెప్పుకుంటూ చూస్తే ఆర్మీ వైపు నుంచి ఇవ్వాలి దాకా కవిత గారు సెంట్కామ్ నుంచి ఒక స్టేట్మెంట్ రాలేదు, సెంట్రల్ కమాండ్ నుంచి నథింగ్. ఆఫీసర్ పేరు చెప్పక్కర్లేదు. ఆయన సీరియస్లీ ఇంజర్డ్ అంటున్నాడు ట్రంప్, బట్ హీల్ బి ఓకే అంటున్నారు. అసలు ఏంటి, ఏం జరిగింది అసలు మనకు తెలియదు. బట్ ఓకే, అది మీ ప్రాబ్లం, మీరు సార్ట్అవుట్ చేసుకోండి. కానీ డెడ్ లైన్ ఇవ్వడం ఏంటి, అదే అర్థం కావట్లేదు. ఇది జరిగితే
ఐ థింక్ ద ఎంటైర్ గల్ఫ్ విల్ గో అప్ ఇన్ ఫ్లేమ్స్. Hmm. ఖతర్ ఆల్రెడీ వాళ్ళ గ్యాస్ ప్రొడక్షన్ ఆపేశారు, మన సౌదీ అరేబియా ప్రొడక్షన్ కట్ చేసేసారు, కువైత్ రిఫైనరీ మీద డైలీ దాడి జరుగుతుంది, బహ్రెయిన్లో ఉన్న రిఫైనరీ అంతే సంగతి, ఫుజరాలో ఉన్న వాళ్ళ ఆయిల్ డిపో మీద అక్కడ కొట్టారు, సౌదీ అరేబియాలో ఉన్న వాళ్ళ రిఫైనరీ మీద కొట్టారు. ఇటు వైపు మీరు చూస్తే సౌదీ అయిపోయింది, బహ్రెయిన్ అయిపోయింది, ఖత్తర్ గ్యాస్ ఫీల్డ్స్ మీద ఇరాన్ దాడి చేశారు. సో ఎవ్రీవేర్ ఇట్ ఇస్ అ మెస్. ఇది సార్ట్అవుట్ చేసి మీకు రావడానికి, మీకు నార్మల్ కాస్ట్లో మీకు ప్రొడక్షన్ కాస్ట్ రావాలంటే ట్రంప్ స్టేట్ ఆఫ్ హోర్ముజ్ తెరిచి నో యూస్. ఎందుకంటే ప్రొడక్షన్ లేదు. ప్రొడక్షన్ ఉంటే కదా ఆయిల్ ఫిల్ చేసేది. ప్రొడక్షన్ లేనప్పుడు ఏం చేస్తారు? వీళ్ళ రిఫైనరీ కొట్టారు, వాళ్ళ రిఫైనరీ కొట్టారు. ఎవరు రిఫైన్ చేస్తారు? ఇండియాకి తీసుకొస్తారా? రిలయన్స్కి తీసుకొచ్చి రిలయన్స్ వాళ్ళకి ఇస్తారా జామ్నగర్లో? ఇదే అర్థం కావట్లేదు. సో టుడే ప్రెసిడెంట్ ట్రంప్ దాని నుంచి బయటపడడానికి చాలా డెస్పరేట్గా ట్రై చేస్తున్నారు. పాసిబ్లీ ఆమె అనుకుంటున్నాడు అంటే నేను ఈ ఒక బ్లాక్మెయిల్ ఇచ్చేసి స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేసి అయిపోయింది యుద్ధం, నేను వెళ్ళిపోతున్నాను ఇంటికి అని చెప్పి వెళ్ళిపోతారు. దట్ ఈస్ వాట్ ఈస్ ట్రైంగ్ టు డూ నౌ. ఇప్పుడు పవర్ ప్లాంట్లని వదిలిపెట్టము, బ్రిడ్జిలని వదిలిపెట్టము, జస్ట్ మీరు హార్మూజ్ జలసంధిని మాత్రం ఓపెన్ చెయ్యండి. గాడ్ నేమ్ తీసుకున్నాడు అక్కడ, అదర్వైజ్ మీరంతా నరకం హెల్లో ఉన్న పరిస్థితి అక్కడ క్రియేట్ అవుతుంది అనేది ఇంత తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేస్తున్నప్పుడు ఇరాన్ మాత్రం అంతే స్ట్రాంగ్గా చెప్తోంది. అందులో వాళ్ళ ఆర్మీ చీఫ్ కూడా ఈరోజు చనిపోయాడు అనేటువంటి న్యూస్ అనేది వస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తోంది అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకొక న్యూస్ 45 days సీజ్ ఫైర్ కోసం ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి అనే మాట. వాళ్ళ IRGC ఇంటెలిజెన్స్ చీఫ్ చనిపోయారు వాళ్ళు పొద్దున, అది అంగీకరించారు వాళ్ళు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కవిత గారు, ఈ 45 రోజులు సీజ్ ఫైర్ కాదు, లాంగ్ టర్మ్ సొల్యూషన్ కావాల్సి వస్తుంది. మీరు అంటున్నారు, ఇరాన్ అంటున్నారు హోర్ముజ్ మేము మూతపడలేదు, హోర్ముజ్ బాగానే ఉంది, వీఆర్ నాట్ అలౌవింగ్ అమెరికన్ షిప్స్ అండ్ ఇజ్రాయలీ షిప్స్ అండ్ వాళ్ళ తోడున్న వాళ్ళ షిప్స్ అలౌ చేయట్లేదు అంతే. వేర్ చైనీస్ షిప్స్ పోతున్నాయి, ఇండియన్ షిప్స్ పోతున్నాయి, పాకిస్తానీ పోతున్నాయి, ఈవెన్ ఇండోనేషియన్ షిప్స్ మొదలైనవి. ఇప్పుడు వాళ్ళ షిప్స్ వెళ్తున్నాయి, ప్రాబ్లం లేదు. కానీ ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ అమెరికాకి అమెరికన్ షిప్స్ అనేది లేదు ఎక్కువ. కానీ లైబీరియన్ ఫ్లాగ్డ్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, దాన్ని ఇరాన్ పోనీయట్లేదు. సో అక్కడే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఒక కోడ్ పెట్టుకున్నారు ఇరాన్, వాళ్ళ వైపు నుంచి మీరు పర్మిషన్ తీసుకోవాలంటే ఒక కోడ్ ఇస్తారు వాళ్ళు. ఆ కోడ్ ఈ షిప్ హెస్ టు గివ్ ఎవ్రీ టైమ్ ద పాస్ త్రూ హార్మూజ్. ఇప్పుడు నిన్న మొన్న కూడా 2 న్యూస్ ఐటమ్స్ వచ్చాయి. ఒమాన్ అండ్ ఇరాన్ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ని ఎట్లా కంట్రోల్ చేయాలని మాట్లాడుతున్నారంట. ఎందుకంటే ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ అనేది పర్షియన్ గల్ఫ్ నుంచి స్టార్ట్ అయ్యి కిందకు వచ్చి దుబాయ్ దగ్గర ఇట్లా తిరుగుతుంది. అది టేక్స్ అ యూటర్న్ లైక్ థింగ్ అండ్ దెన్ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ స్టార్ట్ అవుతుంది. ఆ పాయింట్లో 2 దేశాలకు ఉన్న టెరిటోరియల్ వాటర్స్. అది మన దగ్గర కూడా మన దేశం నుంచి 35-40 కిలోమీటర్ దాకా మనకు ఒక టెరిటోరియల్ రైట్స్ ఉంటుంది, మనకి ఎకనామిక్ జోన్ మనది. అది అక్కడ మిగతా దేశాల నుంచి వచ్చి ఎవరైనా ఫిషింగ్ చేయకూడదు, అన్ని రూల్స్ ఉంటుంది అట్లాంటిది. ఇరాన్ ఎప్పుడు అంటున్నారు, మా వైపు నుంచి వెళ్తున్న షిప్లు మా నీళ్ళ నుంచి వెళ్తుంది, గోయింగ్ త్రూ మై ఎకనామిక్ వాటర్స్. నెక్స్ట్ ఇస్ ఒమాన్. సో మేము దాని మీద టోల్ పెట్టినా లేకుంటే ఆపేసినా మీకు ప్రాబ్లం ఏంటి? ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్రీ ఫ్లోయింగ్ రివర్. అది వాళ్ళ లాజిక్ అన్నమాట. కానీ ఇన్ని రోజులు చేయకుండా సడన్గా చేస్తే ఎవరైనా అడుగుతారు ఎందుకు చేస్తున్నారనేది. ఇరాన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి దగ్గర ఉన్న ఒకటే ట్రంప్ కార్డ్. ఇది ఈ ట్రంప్ కార్డ్ వాళ్ళ చేతి నుంచి పోయింది అనుకోండి, ట్రంప్ మళ్ళీ ఆడుకుంటారు వాళ్ళతో. సో దే హ్యావ్ టు రిటైన్ హార్మోస్. ఇది వాళ్ళ స్ట్రాటజీ అట్ ఎనీ కాస్ట్. ఇప్పుడు మీరు రేపు ఏమైనా చేస్తే కూడా US వచ్చి దాడి చేశారనుకోండి వాళ్ళ మీద, కర్గ్ ఐలాండ్ మీద మేము ఆక్యుపై చేస్తూ అంటున్నారు. వీళ్ళ స్ట్రాటజీ US ఒక స్ట్రాటజీ ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ టుడే మార్నింగ్ చాలామంది 4-star రిటైర్డ్ జనరల్స్ మాట్లాడుతున్నారు, ఇటువైపు బాంబింగ్ చేసినప్పుడు, ఇరాన్ మెయిన్ ల్యాండ్ మీద బాంబింగ్ చేసినప్పుడు కర్గ్ ఐలాండ్ వైపు వీళ్ళు ఈ ఫ్లోటిలా పంపిస్తారు, ల్యాండింగ్ షిప్స్ని పంపిస్తారు. ఇరాన్ ఇక్కడ బిజీ ఉంటారు, వాళ్ళు ఎట్లా ఆడుకోవాలి, వీళ్ళని ఎట్లా ఆడుకోవాలి. ఈవెన్ టుడే వాళ్ళు 16 ప్లేసెస్లో బాంబింగ్ జరిగింది, ఆలోచించండి. సో ఆ రోజు ఎంత ఉంటుంది, 2 ఇట్ విల్ రెయిన్ లైక్ హెల్ అన్నారు. ఆ స్పెల్లింగ్ కూడా తప్పు చెప్పాడు ట్రంప్, REIGN అని కొట్టాడు. నేను దాన్ని కరెక్ట్ చేశాను, తర్వాత చెప్పాను. రెయిన్ అంటే ఒక రాజ్యం, హౌ లాంగ్ యూ రూల్, ఇట్స్ నాట్ రెయిన్. రెయిన్ అంటే వర్షం పడేట్లా. ఎనీవే, సో ఈ రెయిన్ ఆఫ్ హెల్ ఉంటుంది చూడండి, అది ఇరాన్ మీద పడుతుంది. ఇరాన్ ఇమ్మీడియట్లీ ఏం చేస్తారు, ఎక్కడ పోయినా అక్కడ ఫైర్ చేసేస్తారు వాళ్ళు, ఎవరైనా కానివ్వండి. సో దే విల్ ఫైర్ అట్ కువైట్, దే విల్ ఫైర్ అట్ ఖతర్, అందరి మీద పోతుంది. మార్క్ మై వర్డ్స్ కవిత గారు, నెక్స్ట్ 10 సంవత్సరాల దాకా వీళ్ళ ఎకానమీ మొత్తం ధ్వంసం అయిపోతుంది. అందరిది ఆల్రెడీ అయింది. ఇప్పుడు ఖతర్ అన్నారు కదా, నెక్స్ట్ 5 years పడుతుంది మాకు రెగ్యులర్ ఎకనామిక్ యాక్టివిటీకి రావడానికి. దుబాయ్ కూడా అంత సంగతి, టూరిజం డెస్టినేషన్ అక్కడ.
కువైత్ అయితే మా రిఫైనరీ పోయిందన్నారు వాళ్ళు. బహ్రెయిన్ కూడా అంతే. బహ్రెయిన్ మీద డైలీ దాడి చేస్తున్నారు. ఇరాన్ లాజిక్ ఏంటంటే వాళ్ళు అంటున్నారు మేము మీ దేశం మీద దాడి చేయట్లేదు. హలో బహ్రెయిన్, వీఆర్ నాట్ అటాకింగ్ యూ. మేము మీ దగ్గర ఉన్న అమెరికన్ అసెట్స్ని కొడుతున్నాం. అమెరికన్ అసెట్స్ ఏముంది మీ దగ్గర? ఒక ఎయిర్ ఫీల్డ్ ఉంది, లేకుంటే వాళ్ళ కంపెనీ ఉంది. సో ఆరకిల్ని కొట్టాం, అమెజాన్ వెబ్ సర్వీస్ని కొట్టాం, మిగతా వాళ్ళని కూడా మేము కొడతాం. because వీళ్ళందరూ అమెరికన్ దాని బ్రాండ్ని రిప్రజెంట్ చేస్తారు. వాళ్ళని ఇప్పుడు ఆలోచించండి, ట్రంప్ ఎంతమందిని ప్రొటెక్ట్ చేస్తారు? మీరు ఎయిర్ ఫోర్స్ బేస్ని ప్రొటెక్ట్ చేసుకుంటారా, అమెజాన్ వెబ్ సర్వీస్ చూస్తారా, లేకుంటే ఆరకిల్ చూసుకుంటారా, లేకుంటే మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ప్రొటెక్ట్ చేస్తారా? ఏం చేస్తారు మీరు? ఒక లిమిట్ ఉంటుంది. ఇది ట్రంప్కి ఇప్పుడున్న అన్నిటికంటే పెద్ద ఇష్యూ. ఎందుకంటే అట్ లోకల్ లెవెల్, డొమెస్టిక్ లెవెల్ ఆయన రేటింగ్స్ చాలా పడిపోయినాయి. 32 దాకా వచ్చినాయి. మగా వాళ్ళు ఒక్కరే ఉన్నారు ఇప్పుడు ట్రంప్తోని, మిగతా అందరూ పారిపోయారు అక్కడి నుంచి. సో ట్రంప్ నోస్, ఆయనకు తెలిసిపోయింది చాలా క్లియర్గా. ఆ ఫ్రస్ట్రేషన్ ఆ లాంగ్వేజ్లో చూపిస్తుంది. ముందు మనం చెప్పాం చూడండి, ఒక రాష్ట్రపతి ఎప్పుడు చేయనికూడదు చేశారు ఆయన ఆ లాంగ్వేజ్తోని. నవ్ యూ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్. ఒకసారి అయిపోయింది అంతే సంగతి. ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ 48 hours చాలా క్రూషియల్గా ఉండబోతుంది. 48 కూడా లేదనుకోండి, ఇప్పుడు ఒక 12 గంటలు తీసేస్తే 36 గంటలు చాలా క్రూషియల్గా ఉండబోతుంది. ఏం జరుగుతుంది? ఎందుకంటే ఈ పర్టికులర్ ట్రంప్కి తెలిసిన మటుకు కవిత గారు హీ విల్ పోస్ట్పోన్ ఇట్ 100%. ఫస్ట్ 6th అన్నారు, దానికన్నా ముందు గుర్తుంది 26th అన్నారు, 6 చేశారు ఏప్రిల్. దాని తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇష్యూ 7th April అన్నారు. తర్వాత వైట్ హౌస్ వచ్చి అన్నారు కాదు 8th April అన్నారు. ఇప్పుడు రేపు వచ్చి అంటారు వీఆర్ నెగోషియేటింగ్, చాలా దగ్గరకు వచ్చేసాం నెగోషియేషన్లో, సో ఐఎమ్ పోస్ట్పోనింగ్ ఇట్ బై అనదర్ 1 week అంటారు. అందరు టెన్షన్లో ఉన్న అందరు రిలాక్స్ అయిపోతారు. మళ్ళీ బాంబింగ్ నడుస్తూనే ఉంటుంది ఇరాన్ మీద. సో బహుశా ఇప్పుడు ఏం జరగబోతుందంటే ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని చెప్పి ఒక కామెంట్, ఒక టర్మినాలజీ ఉంది అమెరికాలో, టాకో, అదే బహుశా జరుగుతుంది. ట్రంప్ విల్ స్లోలీ మూవ్ అవే. ఆయనతో కాదు ఇది, ఆయన బాంబింగ్ చేస్తున్నారు, కానీ ఈ బాంబింగ్తోని అక్కడ ఇరాన్ ఉన్న ప్రజలు వాళ్ళ గవర్నమెంట్ వైపు సపోర్ట్ చూపిస్తున్నారు, ట్రంప్ వైపు కాదు. ఇది ట్రంప్ నేర్చుకోవాల్సింది. మీరు అటాక్ చేయాల్సింది గవర్నమెంట్ని, ప్రజల మీద కాదు. పవర్ కట్ ఆఫ్ చేస్తే ప్రజల మీద ప్రాబ్లం ఉంటుంది. డీసాలినేషన్ ప్లాంట్ కొడితే వాళ్ళకి నీళ్ళు దొరకదు. ఖతార్ లాంటి ప్లేస్ కవిత గారు 100% డిపెండెంట్ ఆన్ డీసాలినేషన్. వాళ్ళ లోకల్ పాపులేషన్ 4 లక్షలు ఉన్నారు, కానీ ఎక్స్పాట్రేట్ పాపులేషన్ ఎంతో ఎక్కువ దానికన్నా. వాళ్ళ డీసాలినేషన్ మీరు కొట్టారనుకోండి, అందరు పారిపోతారు అక్కడి నుంచి, ఇంక్లూడింగ్ ద లోకల్ పాపులేషన్. ఎక్కడికి వెళ్తారు? నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? దుబాయ్ సేమ్ థింగ్, ఖతార్, కువైత్, బహ్రెయిన్, ఓన్లీ సౌదీ అరేబియా దగ్గర 50% గ్రౌండ్ వాటర్ ఉంది, విత్ ఎక్కడ లేదు. వీళ్ళు ఏం చేయలేరు. రేపు ద ఎంటైర్ డెజర్ట్ విల్ గో బ్యాక్ టు అ డెజర్ట్. అదే జరగబోతుంది చాలా మటుకు. సో ఇక్కడ తీవ్ర స్థాయిలో ఒక రకంగా మాట్లాడాలంటే అబ్యూజివ్ లాంగ్వేజ్తో ట్రంప్ మాట్లాడుతున్నప్పుడే అదే టైంలో ఇంకొక స్టేట్మెంట్లు కూడా వినిపిస్తున్నాయి. 45 days సీజ్ ఫైర్ కోసం ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి. టర్కీతో పాటుగా ఈజిప్ట్ కావచ్చు, పాకిస్తాన్ ఇలాంటి దేశాలు ఆ ప్రయత్నాలు మొదలుపెట్టాయని. 2 స్టేట్మెంట్లు, ఒకటి స్ట్రాంగ్ స్టేట్మెంట్, ఇంకోటేమో కొంచెం అండర్స్టాండింగ్ స్టేట్మెంట్ లాగా అనుకోవచ్చు. ఎందుకని సేమ్ టైం వస్తున్నాయి ఇప్పుడు? డిప్లొమసీలో ఇది ఒక టాక్టిక్ కవిత గారు. క్యారెట్ అండ్ స్టిక్ అంటారు ఇంగ్లీష్లో. కర్ర పట్టుకుంటారు, ఇంకో సైడ్ క్యారెట్ పట్టుకుంటారు. ఇవి తినో లేకుండా కొడతాను నేను, ఏదైనా ఆప్షన్, 2 ఆప్షన్లు ఉన్నాయి నీ దగ్గర. సో ఆబ్వియస్లీ ఇరాన్ చూస్తున్నారు. ఇరాన్ వైపు ఉన్న మీరు ఇప్పుడు వాళ్ళ ప్రెసిడెంటో లేకుంటే ఎవరైనా వాళ్ళ దేశం నడిపిస్తున్న వాళ్ళు ఉన్న వాళ్ళ చైర్లో మీరు కూర్చుంటే మీకు అర్థమవుతుంది ఆప్షన్స్ ఏముంది. మా దేశం మొత్తం ధ్వంసం చేస్తున్నారు, ఏం మిగలలేదు, అన్నీ కొట్టేశారు. కానీ దీని నుంచి లెసన్స్ ఏమైనా ఉందా నేర్చుకోవాలంటే మీరు లిబియా చూడండి, ఇరాక్ చూడండి, ఆఫ్ఘనిస్తాన్ చూడండి. ఈ దేశాలన్నీ యుఎస్ ఇట్లనే చేశారు వాళ్ళు. ఇరాక్లో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని చెప్పి బుష్ టైంలో వీళ్ళందరూ కలిసి వెళ్ళారు అక్కడికి, నేటోతో సహా. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ప్రెసిడెంట్ బుష్ యునైటెడ్ నేషన్స్ దగ్గర వెళ్ళి అప్రూవల్ తీసుకున్నారు, విచ్ ఇస్ ద గుడ్ థింగ్, సేయింగ్ వీళ్ళ దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉంది. ఇప్పుడు యురేనియం లాగానే స్టోరీ అది కూడా. లాస్ట్ ఏం జరిగింది? వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ దొరకలేదు, సద్దాం హుసేన్ ఉరి తీసేశారు. దాని తర్వాత అక్కడ ఇప్పుడు మొత్తం గందరగోళం ఉంది. అక్కడ ఎవరు ఎవరితో కొట్లాడుతున్నా కూడా ఏమని చెప్పలేము. ప్రెసిడెంట్ ఉన్నారంటే ఆయన పేరు కూడా నాకు తెలియదు, ఉన్నాడు అనుకుంటారు, కానీ ఎవరు పట్టించుకోరు. ఐసిస్ ఉంది అక్కడ, మీరు అల్ఖైదా ఉంది అక్కడ, ఇరాన్ వైపు ఉన్న కొన్ని ఫోర్సెస్ అక్కడ ఉన్నాయి, అండ్ గవర్నమెంట్ ప్లస్ యుఎస్ అండ్ నేటో, వీళ్ళందరూ వచ్చి కూడా ఇరాక్ని మొత్తం కంప్లీట్గా మటాష్ చేసేస్తారు. ఆఫ్ఘనిస్తాన్ చూడండి, సోవియట్స్ని మీరు అక్కడి నుంచి తరిమి కొట్టారు,
ఎవరు యూజ్ చేశారు? తాలిబాన్ యూజ్ చేశారు. తాలిబాన్ తర్వాత తాలిబాన్ కొట్టి పంపించిన తర్వాత అల్ఖైదా వచ్చారు. మళ్ళీ మీరు అల్ఖైదా మీద బాంబింగ్ చేశారు. అల్ఖైదా పారిపోయారు. తర్వాత ఏమైంది? మీరు పారిపోయారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ తాలిబాన్ వచ్చి కూర్చున్నారు. సో యూ రీప్లేస్ వన్ తాలిబాన్ విత్ అనదర్ తాలిబాన్, అంతే, ఇంకేం చేయలేదు. ఇన్ని మిలియన్స్ ఖర్చు పెట్టి చేసిన పని ఇది. లిబియా చూడండి, సేమ్ థింగ్ హ్యాపెన్. కర్నల్ గద్దాఫీని దింపాలి. ఎస్, అగ్రీడ్, డిక్టేటర్, అబ్సల్యూట్ యూజ్లెస్ ఫెలో, అంతా కరెక్టే. కానీ ఏం చేశారు దాని తర్వాత? లిబియాలో ఒక గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ లేదు, ఇప్పుడు ఉన్నా అంటే ఉంది అంతే. అక్కడ కూడా సేమ్ థింగ్, ఫ్యాక్షన్స్ కొట్టుకుంటున్నారు, వీళ్ళు వాళ్ళ మీద కొట్టుకుంటారు, వాళ్ళు వీళ్ళ మీద, మొత్తం సివిల్ వార్ నడుస్తుంది. దెన్ యూ టేక్ సిరియా, లేటెస్ట్ హఫీజ్ అల్ అసాద్ని అక్కడి నుంచి వీళ్ళందరూ కలిసి రష్యాకి ప్యాక్ ఆఫ్ చేశారు. ఏం జరుగుతుంది? ఒక టెర్రరిస్ట్ విత్ $10 million రివార్డ్ ఆయన తీసుకొచ్చి ప్రెసిడెంట్గా కూర్చోబెట్టారు. ముందు ఐసిస్ టెర్రరిస్ట్ ఉండే ఆయన. ఆలోచించండి, ఇట్లాంటి పరిస్థితి నడుస్తుంది అక్కడ. సో యు ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ద నెరేటివ్. ఇది ప్రాబ్లం అక్కడ. మీరు ప్రతి